ఈ డౌట్స్ అన్నింటికి ఒక క్లారిటీ రావాలన్నా అసలు వాళ్ళెవరో వాళ్ళ కథ ఏంటో మీనాక్షికి ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తున్నారో తెలియాలన్నా మనం ఫస్ట్ రామాపురం వెళ్ళాలి. హృదయలేల జతుల గతుల పిల్లాణ తకిట తదిమి చకిట తదిమి తందాణ హృదయలేల జతుల చూస్తుంటే వ్యవసాయ కుటుంబంలా ఉంది. వీళ్ళకి కోట్ల రూపాయలు పెట్టి షేర్స్ కొనేంత సీనుందా? ఒకవేళ ఉన్నా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్లోకి ఎందుకు వస్తారు? కారు వచ్చిందేంటి? ఎవరైనా ఎవరు కావాలి బాబు? ఈ ఊళ్ళో పొలం కొందామని సిటీకి వచ్చానండి. భూపతి రాయుడు గారు ఈ ఊరికి పెద్దని చెప్పారు, అందుకే మాట్లాడదామని వచ్చాను. అయ్యో, రాయుడు గారు హైదరాబాద్ వెళ్ళిపోయారండి, ఇప్పుడప్పుడే రారు కూడా. ఓ అవునా? కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇప్పుడే ఇస్తాను, రండి. ప్రబల్లిక ప్రసూనాంబ అంటే మన ఇంట్లో ఉన్న పూరీనా? మరి ఆ పిల్లకి పిచ్చి సంగతి ఏంటి? ఆ పిల్ల పేరు మీద షేర్స్ ఉండటం ఏంటి? అసలు మీనాక్షి వీళ్ళ చేత షేర్స్ ఎలా కొనిచుంటుంది? ఏం అర్థం కావట్లేదే, పిచ్చిక్కిపోతుంది. కానీ దీని వెనక ఏదో పెద్ద కథే ఉందనిపిస్తుంది. ఏంట్రా అబ్బా ఇది? వానొచ్చినా వనుకొచ్చినా ఆగదన్నట్టు సడన్ గా ఇలా కత్తల ప్రదర్శన పెట్టావేంట్రా? కొంపదీసి రాజమౌళి గారు ఒంట్లోకి వచ్చారా ఏంటి? ఒరే అబ్బాయి, క్రిష్ అంటే ఈ సిటీలో పెద్ద రొమాంటిక్ అని పేర్రా. అలాంటిది ఇలా కత్తులు పట్టుకోవడం చూస్తారనుకో, రొమాంటిక్ యాంగిల్ తగ్గిపోయి పెద్ద ఫ్రాక్షన్స్ మారిపోయావనుకుంటారా? అది నీకు ఎంత బ్యాడ్ నేమో చెప్పు. అందుకే ఈ కత్తులను తీసి పక్కన పడేసి అందమైన పూలగుత్తులు తీసుకొస్తాను. కరెంటు పోయినంత మాత్రాన కవి సమ్మేళనం ఆగుతుంది అన్నట్టు నీలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ బయటకు దిద్దు గాని, సరేనా? ఈ సీన్ ఎందుకో, ఇన్ని కత్తులు ఎందుకో నీకు తెలుసు. తెలిసి కూడా ఓవర్ యాక్షన్ చేసావనుకో, లాస్ట్ అవుతుంది. ఒరే అబ్బాయి, ఇందులో నా తప్పేం లేదురా. నేను వాళ్ళకి కోవర్ట్గా పనిచేయకపోతే
విడాకులు ఇస్తానని మీ పిన్ని బెదిరించిందిరా. నాకున్నదేమో ఒక్కగానొక్క పెళ్ళం. నిజంగా విడాకులు ఇస్తుందేమోనని భయపడటి వెళ్ళాలి తప్ప నేను మోసం చేసి మాత్రం కాదురా. దయచేసి అర్థం చేసుకోరా అబ్బాయి, ప్లీజ్ రా. ఈ సెంటిమెంట్ డైలాగులు వద్దు బాబాయ్. నువ్వు వాళ్ళతో మాట్లాడడం దగ్గర నుంచి నన్ను చూసుకోవడం వరకు అన్ని చూసేసా. అంటే గాలిపోయే గాలిపటం కాలికి చుట్టుకున్నట్టు అడ్డంగా దొరికిపోయినమాట. ఒరే అబ్బాయి, జరిగింది జరిగిపోయింది. మొదటి తప్పు కింద క్షమాపేక్ష పెట్టరా. ఆ? ఈ డైలాగులు నేను తొక్క మీద కాలేసి జారి పడినప్పుడు చెప్పలేదే? ఈ క్షమాభిక్ష అనే పదం అందరూ కలిసి నాకు శిక్ష వేసినప్పుడు చెప్పలేదే? ఏ సేమ్ మాడ్యులేషన్, సేమ్ టెంపో. ఒరే అబ్బాయి, ఆ సీన్ లో నేను వాడిన డైలాగులన్నీ మనసులో పెట్టుకుని ఈ సీన్ లో వాడకురా. నీ కళ్ళలో ఆవేశాన్ని కళ్ళ ముందు నీ కత్తులు చూస్తుంటే ఆటోమేటిక్ గా ఏడుపు వస్తుందిరా. నాన్ స్టాప్ గా బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది బాబాయ్. ఒరేయ్, ఈ కామెడీ సీన్ లో అంత రక్తపాతం జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలరా? అలా అడిగావు, బాగుంది. మీనాక్షిని గీత దాటేలా చేయాలి. నాకు వేసిన శిక్షకు బదులుగా నేను మీనాక్షి మీద రివెంజ్ తీర్చుకోవడానికి నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. ఒరే అబ్బాయి, తప్పురా. నేను చేసిన తప్పుకి మీనాక్షికి శిక్ష వేయడం కరెక్ట్ కాదురా. తప్పదు బాబాయ్, దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. రేయ్, కావాలంటే ఆ శిక్షతో నాకు వేయరా. ఓకే, అలాగే. నీ ఇష్టాన్ని కాదనడం ఎందుకు? ఇందులో నీకు బాగా నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకో. ఇదేమన్నా బిర్యానీ ఏంట్రా? చికెన్ మటన్ సెలెక్ట్ చేసుకోవడానికి సూసైడ్ కావాలా మటర్ కావాలంటే ఏదైనా ఏం సెలెక్ట్ చేసుకుంటాడు నా బొంద. సెలెక్ట్ చేసుకోవాలి బాబాయ్, తప్పదు. నీకు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, మీనాక్షిని గీత దాటేలా చేయడం. రెండు, రక్తపాతానికి ప్రిపేర్ అయిపోవడం. నీకోసం 2 సెకండ్ల టైం ఇస్తున్నా, డిసైడ్ అవ్వు. అబ్బా, 2 సెకండ్లు? అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత టైం ఇచ్చావురా? ఉరిశిక్ష పట్టుడికి కూడా 2-3 నెలలు టైం ఇస్తారా? కానీ చిన్న పిల్లలు చేసి కత్తులతో బెదిరిస్తావరా నువ్వు? నో మోర్ డిస్కషన్స్ బాబాయ్. సే ఎస్ ఆర్ నో. 1 2 ఓకే. ఇంతకీ గీతక కత్తిక? గీతకి. ఓకే, గో అండ్ స్టార్ట్ ద సీన్ బాబాయ్. గో. అమ్మని. ఈ భయం ముందుండాలి. గంట క్రితం ఆవేశంతో కళ్ళలో నిప్పుడెందుకు? ఇప్పుడు భయంతో ఈ కనీళ్ళెందుకు? అర్థమైందిగా? సింహంతో వేట, ఈ బాబాయ్తో ఆట ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైందిగా? రేయ్, ఇక నుంచి ఇదే భయం నీ ఒంట్లోనూ కంట్లోనూ కనబడాలి. లేదంటే సేమ్ రిపీట్ అవుద్ది. గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేవాడికి నా గురించి చెప్పు. మాణిక్యం గారు, క్రిష్ గారు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా? కాసేపు చంపేసేవాడు. అమ్మా పిచ్చి తల్లి, ప్రభుత్వం పడిపోయిందని చెప్తే దెబ్బలేమైనా తగలాయని అడిగినట్టు ఇన్ని బిల్డప్ డైలాగులు చెప్పాక కూడా నువ్వు ఇంకా ఈ డైలాగ్ అడుగుతున్నావంటే అర్థమైందమ్మా, నీకు పిచ్చగా ఉందని. అనడామా, అసలు అడిగే ఛాన్సే లేదుగా. సేమ్ టు సేమ్ ఇలాగే ఊరిమి చూస్తాను. అంతే, దెబ్బకు చలిచున వచ్చిన వరకు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. మీరా? చూసింది చాలే గాని ఇప్పుడు నిజం చెప్పండి, ఏం జరిగింది పైన?
అర్థమైందిగా. ఏదో ఒక విధంగా మీనాక్షిని గీత దాటేలా చేయకపోతే నన్ను చంపేస్తాను బెదిరించాడేవాడు. ఏడ్చి! ఏడ్చి చాలే గాని ఆపండి. అసలు బుద్ధుందా మీకు? క్రిష్ భయపెడితే సరే అని ఒప్పుకుని వచ్చాడమేనా? శిక్ష వంకతో క్రిష్ మీనాక్షిని ఇంటి నుంచి బయటకు పంపించేస్తే ఆ మాత్రం ఆలోచన లేదా మీకు? ఓ ఒప్పుకుంటూ వచ్చాడువేనా? ఒక్కటిచ్చేవాడు లేకపోతే సరి. ఓస్ నా కామ్రేడ్ కనకమలక్ష్మి, బుద్ధితో పాటు బీభత్సమైన ఆలోచనతో వచ్చానే. ఏంటి అర్థం కాలేదా? ఏం లేదే, జడ్జి ప్లేస్ లో ఉండేది ఇలాగూ నేనే కాబట్టి మొన్న పూరి వేసినట్టే నేను కూడా ఒక అందమైన శిక్ష వేస్తాను. దానివల్ల వాళ్ళు మరింత దగ్గర అవుతారు తప్ప ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంతో పాటు వాడు నాకు ఇచ్చిన వార్నింగ్ కూడా సాల్వ్ అవుతుంది. ఏమంటావు? లేదు లేదు, ఏదైనా ప్రాబ్లం అవుతుందని భయంగా ఉంది. మేము ఒప్పుకో. అవునండి, మేము ఒప్పుకో. వసే, ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తుంటే వినిపించుకోరేంటి? ఏం కాదు, నా మాట నమ్మండి. లేదండి, మీ చావు మీరు చావండి, నేను మాత్రం ఒప్పుకోను. చూడవే కనకం, నేను భయపడుతుంది వాడు నన్నేదో చేస్తాడని కాదు. ఇలా చేయకపోతే నేను వాడి వైపు ఉండి కూడా కృష్ణ మీనాక్షిని కలిపి ఒక మంచి అవకాశం కోల్పోతానని. అయినా మీనాక్షికి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను చెప్పు? వాడు ఎలాంటి శిక్ష వేసినా హ్యాపీగా భరిస్తాను. కానీ చూడు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైగా దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య కాస్త పుస్త చనువు పెరిగే అవకాశం ఉంది. ఆలోచించవే. ఆలోచిస్తుంటే ఒక రకంగా బానే ఉందనిపిస్తోంది. కానీ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, క్రిష్ కాదు నేనే చంపేస్తాను మిమ్మల్ని. అలాగే లేవే, ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ప్లాన్ ఏంటంటే అది సంగతి. ఓకే. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని ఎప్పుడూ ఒక మంకుపట్టుతో ఉండేది. అదే మంకుపట్టుతో పెళ్లిపేటల మించి అతని కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. సో అంటే పూరి కోసం వెతుకుతున్న ఫ్యామిలీకి పూరి గురించి చెప్పుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీనాక్షి అంటే వాళ్ళందరికీ అభిమానం ఏర్పడి ఉంటుంది. ఎలాగో మీనాక్షి చాలా మంచిది కాబట్టి ఆ మంచితనానికి వాళ్ళు దాసోహులై షేర్స్ కొనడానికి పెట్టుబడి పెట్టుంటారు. ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ మీనాక్షి. నీ మంచితనంతో ఇటు మా ఫ్యామిలీని అటు వాళ్ళ ఫ్యామిలీని భలే బుట్టలో వేసుకున్నావు. కానీ నేను చాలా నీచుణ్ణి మీనాక్షి. నిన్ను నా బుట్టలోకొచ్చేలా చేసుకోవడం కోసం నీ మంచితనాన్ని మట్టిలో కలపబోతున్నాను. ఏ కుటుంబాలైతే నిన్ను అభిమానిస్తున్నాయో ఆ కుటుంబాల చేతే నిన్ను ఒంటరిదాన్ని చేయిస్తాను. దిక్కులేక నీ అంతట నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను.
అక్క సరదాగా దాగుడు మూతలాట ఆడతామా? పూర్ణిమ చిన్న పిల్లల ఏంటి ఆటలు అర్థం లేకుండా ప్లీజ్ అక్క, ప్లీజ్. రోజు రోజుకి నీ కలర్ ఎక్కువైపోతుంది. ఉదయం కాదని లేక అష్టాచెమ్మ ఆడాము. ఇక చాలు, ఆటలు వద్దు ఏమొద్దు, సైలెంట్ గా ఉండు. ఆంటీ మీరేనా చెప్పండి ఆంటీ, ప్లీజ్. పోనీలే మీనాక్షి, తనేదో ముచ్చట పడుతోంది. తన ఆనందం కోసం కాసేపు సరదాగా ఆడదాం, ఏం పర్లేదు. అరే ఏంటి చిన్నత్త మీరు కూడా? ఏం కాదులే మీనాక్షి. అయినా సెలవు రోజులు కూడా ఈ మాత్రం సరదా లేకపోతే ఎలా చెప్పు? అవునక్క, రేపటి నుంచి వారం రోజుల పాటు ఆఫీస్కి వెళ్ళాలి. ప్లీజ్ అక్క, ప్లీజ్ 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 ప్లీజ్. సరే. అక్కొప్పేసుకుంది, అక్కొప్పేసుకుంది. ఆంటీ ఫస్ట్ నేను ఆడతాను, ఓకే? కట్టండి. ఓకే రెడీ? మీనాక్షి కిచెన్ లో ఉంది. ఎక్కడున్నారు? పూరి ఎక్కడున్నారు? పూరి 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 ఇక్కడ ఎక్కడున్నారు? దొరికిపోయారు 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 దొరికిపోయారు. వావ్, అక్క నువ్వా? అక్క ఇప్పుడు నువ్వు ఆడాలి. పూర్ణిమ నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలే. అలా అంటే కుదరదు, ఆడాల్సిందే. ఆంటీ మీరేనా చెప్పండి, ఆడాల్సిందే కదా? అవును మీనాక్షి, ఆడు. ఆడాల్సిందే, ఆడాలి. రూల్. రెడీ? 1 2 3 గో. అక్క ఇక్కడ. బాబు, సునామీ మీద సినిమా తీస్తే మొత్తం కొట్టుకుపోయినట్టు నా చావు నేనే చచ్చి ఏదో విధంగా ప్లాన్ చేస్తాలే. పద సీన్లోకి ఎంటర్ అవుదాం.